కాన్సెప్ట్ ఏంటంటే ద గ్రేట్ ఆంధ్ర రైడ్లో భాగంగా మనం ఈరోజు ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతికి వెళ్ళాము. సో అక్కడి అనుభవాలన్నీ మన రైడర్స్ ద్వారా మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాం. సో లెట్స్ స్టార్ట్. ఓకే, సో ఈరోజు మనం అమరావతికి వెళ్ళాం, సిఆర్డిఏ ఆఫీస్ చూసాము. సిఆర్డిఏ ఆఫీస్ అక్కడికి వెళ్ళంగానే చూస్తానే మీకు కలిగిన ఫస్ట్ ఇంప్రెషన్ బయట నుంచి శివ చెప్పు. నాకైతే అది సిఆర్డి ఆఫీసర్ లాగలేదు. మామూలు గవర్నమెంట్ ఆఫీసర్స్ చూసినాం కదా మనము, చాలా గవర్నమెంట్ ఆఫీసర్స్ నార్మల్గా ఉంటుంది. అసలు అక్కడ డిఫరెంట్ వైబ్ ఉండే. అక్కడికి వెళ్తేనే ఒక ఐటీ కంపెనీ కన్నా అబ్బా ఏ ఇది గవర్నమెంట్ ఆఫీసేనా అనే విధంగా ఉన్నింది. లోపలికి వెళ్ళి చూస్తే ఎంఎన్సీ కంపెనీ కన్నా ఇప్పుడు గూగుల్ కంపెనీస్ లేదా మైక్రోసాఫ్ట్ వాళ్ళది, ఇన్ఫోసిస్ వాళ్ళది చూస్తే వాళ్ళ కంపెనీస్ చాలా టాప్ నాచ్గా ఉంటుంది. సో ఆ విధంగా వాటికి కంపారిజన్ లేకుండా వాటికన్నా కొద్దిగా బాగానే ఉన్నింది సిఆర్డి ఆఫీసు. సో ప్రతి ఒక్క ఎంప్లాయీ అక్కడ చాలా ఇష్టపడతారు అట్లాంటి కంపెనీలో వెళ్ళడానికి. ఐ మీన్ గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా అట్లా కంపెనీలో వర్క్ చేస్తున్నారంటే చాలా గ్రేట్. అసలు మన ఇండియాలోనే ఫస్ట్ టైం అనుకుంటా కంపెనీ అంత మంచిగా ఉంది. రైడర్ ప్రతి ఫ్లోర్ గురించి చెప్పిన ఆ స్టాఫ్ వివరణ ఎలా ఉంది? మంచిగా తెప్పిస్తున్నారు. ఉపి ఏ ఫ్లోర్ నీకు బాగా ఆకట్టుకుంది? మన 5th ఫ్లోర్న అంటే ఫస్ట్ టైం ఇప్పుడు మనం నార్మల్ క్యాబిన్స్ చూసి ఉంటాము. నార్మల్ క్యాబిన్స్లో వర్కర్స్ డిఫరెంట్ వర్క్స్ చేస్తారు. కానీ 5th ఫ్లోర్లో మినిస్టర్ రూమ్స్ ఎలా ఉంటుంది, వాళ్ళ పర్సనల్ రూమ్స్, అలాగే మీటింగ్ క్యాబినెట్స్ అదన్నీ చూపించారు చూడు. అది ఫస్ట్ టైం చూడడం అంటే మూవీస్లో చూసిండే ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ మనం డైరెక్ట్గా పోయి విజువల్స్ చూడలేదు. సో ఆ ఫ్లోర్ నాకు ఎక్కువ నచ్చింది. నైస్. అండ్ ఇప్పుడు అక్కడ మీరేమన్నా టెక్నాలజీ గమనించారా? లైక్ ఏది మీకు ఇంప్రెసివ్గా అనిపించింది? నాకైతే ఫస్ట్ కింద గ్రౌండ్ ఫ్లోర్లోనే వాళ్ళు కంట్రోల్ రూమ్ నిల్చొని, ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్లో కూడా ఉంది కదా, రైట్ సైడ్లో ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లోనే. సో అక్కడ కంట్రోల్ రూమ్, టోటల్ కంట్రోల్ రూమ్లో వాళ్ళు ఎన్ని మానిటర్స్ పెట్టి అదే డిఫరెంట్ టెక్నాలజీస్ వాడుతున్నారు. బిఐఏ, పవర్ బిఐఏ, ఆల్మోస్ట్ ఒక ఇంత పెద్ద స్క్రీన్స్, ఒక ఒక 10 మంది స్టాఫ్ ఆ స్క్రీన్స్ని వాళ్ళు కంప్యూటర్గా చేసుకుని ఒక్కొక్క ప్రాజెక్ట్ యొక్క స్టేటస్ ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో ఆ బార్స్ మాదిరి ఏం స్టేటస్ ఉంది, ఏదో ఇంగ్లీష్ సినిమాలో చూసిన మాదిరి అనిపించింది. సో ఇప్పుడు మన అమరావతి జర్నీలో అక్కడ ఆ డెవలప్మెంట్ ఇంకొక 5 years తర్వాత ఎలా ఉండబోతుంది అని నీకు ఏమైనా విజువలైజేషన్ అనిపించింది? ఆల్మోస్ట్ ఇంకొక 2 to 3 yearsలోనే చాలా చేంజెస్ ఉంటుంది. మనం ఇప్పుడు వచ్చాం కదా, 2 years తర్వాత వచ్చినామంటే టోటల్ అమరావతి చేంజ్ అయిపోయి ఉంటుంది. ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద క్యాపిటల్ బిల్డ్ అయిపోతుందేమో నాకు తెలిసి. ఇప్పుడే మనం చూసినాం కదా, ఆ హైకోర్ట్ దగ్గర వెళ్ళినప్పుడు అక్కడ బిల్డింగ్స్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అవుతుంది, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ అవుతుంది, ఇంకా రోడ్స్ అన్ని మంచిగా రెడీ చేస్తున్నారు. ఇంకా ఇన్వెస్టర్స్ మోస్ట్లీ చాలా వరకు ఇన్వెస్టర్స్ వస్తారు. ఇంకా కొత్త కంపెనీస్ రాబోతుంది, ఉద్యోగ అవకాశాలు, చాలా ఉద్యోగాలు వస్తుంది. సో ఇంకా మన హైదరాబాద్ అప్పట్లో సీఎం గారు ఎట్లా డెవలప్ చేశారో సేమ్ విధంగా దానికన్నా 10 రెట్లు బెస్ట్గానే ఇస్తాడు నాకు తెలిసి ఇక్కడ. సో మనము బుద్ధుడి స్తూపం దగ్గర వెళ్ళాం, అక్కడ పిల్లలతో ఇంట్రాక్షన్ అది ఎలా అనిపించింది? దాని గురించి ఆల్మోస్ట్ మన జర్నీలో ఇది 10th డే. ఇప్పుడు దాకా మేము వెళ్ళాం కానీ సోలోగా అప్రోచ్ అయ్యాము. ఒకేసారి ఎంతమంది అంటే మేము అన్న ఎక్కువ ఓపెన్గా మాట్లాడతారు. మా ముగ్గురులా కంపేర్ చేసుకుంటే మేము కొంచెం ఇంట్రోవర్ట్ లాగా మాట్లాడితే ఏమనుకుంటారు అలా ఫీలింగ్ ఉంది. సో మాకు ఈరోజు మీరు వచ్చిన వల్ల డైరెక్ట్గా అక్కడ ఉన్న ప్రిన్సిపల్ని అప్రోచ్ అయ్యాము. ప్రిన్సిపల్ అప్రోచ్ అయ్యి అట్ ద సేమ్ టైంలో చాలా అంటే గెస్ట్లు వచ్చారు, సిఐ గారు, మళ్ళీ అక్కడ లోకల్ ఎంపీపీ ఎవరో ఉన్నారు. అక్కడ మనకు అంత వాల్యూ ఇస్తారు లేదా, మనం జస్ట్ ఒక సైడ్లో ఉన్నాం అంతే అనిపించింది. తర్వాత మీ స్పీచ్ విన్న తర్వాత అక్కడ వచ్చిన స్టూడెంట్స్ కానీ కొన్ని టీచర్స్, స్టాఫ్స్ వాళ్ళు తీసుకున్న ఫోటోస్ లేదా వాళ్ళ విషెస్ అంటే ఇంకా ట్రావెల్ చేస్తున్నారు, ఆల్ ద బెస్ట్ ఇలా థ్యాంక్ యూ చెప్పినప్పుడు లైక్ వి ఫెల్ట్ ఈ 10 daysలో ఏదైనా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఉంటే అది ఈరోజు అనిపించింది. అంతమంది ఎక్కడి నుంచో కుప్పం నుంచి వచ్చి మనం ఎవరో కూడా తెలియదు అసలు వాళ్ళకి. అది క్యాపిటల్ సిటీలో అంతమందికి తెలియజేయడం చాలా చాలా పాజిటివ్గా. సో
సో సిఆర్డిఏ ఆఫీస్ తర్వాత చూసిన తర్వాత అంటే నేను కూడా మీతో ట్రావెల్ అయ్యి అందులో చూసినాను కాబట్టి లైక్ నాకేమనిపిస్తుందంటే ఇప్పుడు యాజ్ ఎ 90s కిడ్స్ 2000 కిడ్స్ ఇప్పుడు చూస్తే ఇప్పుడు మనం చిన్నప్పుడు గవర్నమెంట్ ఆఫీస్ అంటే ఏదో ఒక పాడుపడిన ఒక బిల్డింగ్ లైక్ చెక్క కుర్చీలు ఇలా ఉండేది. ఇంకొన్ని రోజులు ఇప్పుడు రీసెంట్గా మనం చూస్తే కుప్పం లాంటి ఊర్లో ఎంఆర్ఓ ఆఫీస్ కూడా ఒక లార్జ్ స్కేల్లో పెద్ద పెద్ద బిల్డింగ్స్ అని. కానీ ఇప్పుడు చూసామంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక ఎంఎన్సి కంపెనీకి ఏ మాత్రం తీసుకోకుండా ఇంకా లాస్ట్ టెర్రస్ ఇంకా చెప్పాడు అతను ఏమేమి చేయబోతున్నాడు. జిమ్ వస్తుంది, ఫుడ్ కోర్ట్ ఉంటుంది, ప్లే ఏరియా ఉంటుంది. సో ఇవన్నీ చూస్తుంటే అసలు ఒక సర్టైన్ సెట్ ఆఫ్ యూత్కి గవర్నమెంట్ జాబు ఎంఎన్సి జాబ్ అనే ప్రాసెస్లో గవర్నమెంట్ జాబ్ సెక్యూరు ఇవన్నీ ఉన్నా కూడా లైక్ లావిష్ లైఫ్ అనేది తక్కువే ఉంటుంది. అంటే ఇక్కడ ఆల్మోస్ట్ వాళ్ళకు కూడా ఒక లావిష్ కల్చర్ ఆల్మోస్ట్ ఎంఎన్సి లాగే కెఫ్టేరియా ప్రతి ఒక్కటి టోటల్లీ సెంట్రల్ ఏసీ. ఎవరైనా అన్నిటికంటే ఎవరైనా ఇమాజిన్ చేశారా అసలు గవర్నమెంట్ ఆఫీస్ అంటే ఫ్యాన్, మ్యాక్సిమం ఫ్యాన్, ఇట్లాంటి ఒక చెక్క కుర్చీలు, పెన్ను పేపర్లు, పెద్ద పెద్ద ఫైళ్ళు, అట్లాంటిది టోటల్లీ ట్రాన్స్ఫార్మర్ టు డిజిటల్. సో మేబీ అదే మనం వింటూ ఉన్నాం కదా. అంటే చిన్నప్పుడు ఈవెన్ దో మనకి చంద్రబాబు నాయుడు గారు చాలా ఏళ్ళగా మనకి ఎమ్మెల్యే అయినా కూడా తను చెప్పేది ఎంతో విజనరీగా తను చెప్పేటివి టైం విల్ సే లైక్ అది ఇందులో భాగమే. ఆల్రెడీ మనం అక్కడ చూసినాం కదా, ఒక బోర్డులో ఏం వేసినారంటే విజన్ ఇంటూ రియాలిటీ. సో అది జరుగుతుంది ఆల్రెడీ ఆ ప్రాసెస్. సో అక్కడ విజన్తో పాటు వెన్ టీమ్ మీట్స్ విజన్ ఇట్ ట్రాన్స్ఫార్మ్ ఇట్ టు రియాలిటీ. ఆ విజన్ని నమ్మే టీం కూడా ఉండాలి. ఆయన ఒకడే నమ్మితే సరిపోదా, ఐఏఎస్ ఆఫీసర్స్ అయిపోయి వాళ్ళు నమ్మి దాన్ని అతని అడుగుజాడల్లో వాళ్ళు దాన్ని నడిస్తేనే ఆ విజన్ అనేది రియాలిటీలోకి వస్తుంది. అండ్ కొటేషన్స్ ఎవ్రీవేర్, ఆ పెద్ద పెద్ద కొటేషన్స్. ఈవెన్ ఎంఎన్సి ఆఫీస్లో ఏమేస్తారు, ఎవరన్నా ఓల్డ్ ఫిలాసఫర్స్ లేకుంటే ఎవరన్నా ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ చెప్పే కొటేషన్స్ రాస్తారు. కానీ ఇక్కడ లైవ్ కొటేషన్స్, ప్రతి ఒక్కరు చూస్తానే ఇన్స్పైర్ అవ్వగలిగే కొటేషన్స్ ఇవన్నీ అనిపించింది. సో ఇట్ వాజ్ వండర్ఫుల్ మూమెంట్. సో అండ్ ఇంకొకటి కాస్ట్ సేవింగ్కి వాళ్ళు ఏ సింబల్ పక్కన అల్యూమినియం వాడారని చెప్తున్నారు కదా. సో అక్కడ వాళ్ళు ప్రతి ఒక్కటి కాస్ట్ సేవింగ్ చూస్తున్నారు. అండ్ కొద్దిగా బర్డెన్ కూడా తగ్గించడానికి గవర్నమెంట్ బర్డెన్. సో ఇట్లా ప్రతి అండ్ మేక్ ఇన్ ఇండియా ఇంకొకటి చెప్పినాడు. ప్రతిదీ ఇండియాలో మేక్ చేసి ఇండియాలోనే వాడుతున్నారు. ఎక్స్పోర్ట్ ఎక్కడ బయట దేశాల నుండి ఎక్స్పోర్ట్ చేసి ఏ ఎక్విప్మెంట్ కానీ ప్రతి ఒక్కటి గ్లాస్ డోర్స్ కానీ ప్రతి ఒక్కటి ఇండియాలోనే తయారు చేసినవి. అక్కడ ఉన్న ప్రతి కెమెరాస్ కావచ్చు, ఇంకా ఏది బెస్ట్ టెక్నాలజీ, బెస్ట్ ఇన్ టెక్నాలజీ, అది కూడా వాళ్ళు కూడా ఛాలెంజింగ్గా తీసుకొని వాళ్ళు దానిపైన ఎన్నిసార్లు కష్టపడి టెస్ట్ చేసి ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా టెస్ట్ చేసి తయారు చేయడం అనేది నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. సో సిఆర్డిఏ అనేది క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫీస్, ఓన్లీ రిలేటెడ్ టు క్యాపిటల్ యాక్టివిటీస్ అందులో జరుగుతుంది. సో మన అమరావతి చూసాము, మరీ లక్కీగా సిఆర్డిఏ ఆఫీస్ని ఎక్స్ప్లోర్ చేయలేదు. సో భవిష్యత్తులో అమరావతి అనేది ఒక సైడ్ ఆఫ్ విజయవాడ ఆల్రెడీ చూసాం. ఆల్మోస్ట్ ఎలా ఒక వైబ్ ఉందో సిటీకి, విజయవాడ అనే సిటీకి ఆల్మోస్ట్ బెంగళూరు కూడా సేమ్ ఇంచుమించు బెంగళూరుకి సరిపోయేంత వైబ్ ఉంది సిటీకి. సో భవిష్యత్తులో అమరావతి ఏ విధంగా అవుతుందని అనుకుంటాను. చూసాం కదా, సిఆర్డి ఆఫీస్ చూసాం. జస్ట్ ఆ రియాలిటీ అవ్వడానికే అంత పెద్ద ఆఫీస్. ఆ విజన్ని వాళ్ళు వర్కౌట్ చేసి
ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం అంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి అంతమంది వర్క్ చేస్తున్నారంటే అమరావతి ఇంకా ఎలా ఉండబోతుంది అని నాకు తెలిసినంత వరకు ఆయన చెప్పినాడు కదా సింగపూర్ Oh, మినీ okay. సింగపూర్ దానికన్నా ఇంకా 10 రెట్లు ఇంకా డిఫరెంట్గా ఉండబోతుందేమో మొత్తం. ఎస్ సో వీటిలన్నిటిలో భాగంగా కోర్స్ నో డౌట్ అబౌట్ ఇట్ అండ్ ఆల్రెడీ హీ హాస్ ప్రూవెన్ వాట్ హీ హాస్ కాంట్రిబ్యూటెడ్ టు హైదరాబాద్. వీటన్నిటిలో 100% ఆయన ప్రూవ్ చేసుకుంటారు. అట్ ది సేమ్ టైం మన రైడ్ థీమ్ ఆయన ఎన్విరాన్మెంట్ అండ్ ప్లాస్టిక్ ఫ్రీ రిలేటెడ్ కూడా మనము కిడ్స్కి చెప్పాము. సో ఇక్కడున్న వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఎక్కువ కావాల్సి ఉంటుంది దానికి. సో వాళ్ళు ఆ రాజధానిని ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ఆల్రెడీ ఇక్కడ కావాల్సినంత గ్రీనరీ ఉంది అండ్ ఎనఫ్ వాటర్ కూడా ఉంది. కాకపోతే థింగ్స్ లైక్ ప్లాస్టిక్ యూసేజ్ కంప్లీట్గా అరికట్టడం అండ్ సోలార్ యూసేజ్ అండ్ గ్రీన్ ఎన్విరాన్మెంట్కి ఏదైతే ప్రొటెక్ట్ చేస్తుందో అవన్నీ తూచా తప్పకుండా ఇక్కడ ప్రజలు దాన్ని 100% వాడగలిగితే సో నో డౌట్ సింగపూర్ని తలదాన్ని రాజధాని అవుతుంది. సో హోప్ బెస్ట్ ఆ రియాలిటీని ఫ్యూచర్లో అతి త్వరలో మనం చూడాలి. అది మన ఫ్యూచర్ జనరేషన్స్ క్యారీ చేసి ఆ లెగసీని ముందుకు తీసుకెళ్ళాలి. సో విష్ హోప్ ఆల్ ద బెస్ట్ టు ద సీఎం అండ్ థ్యాంక్ యూ ఆల్ రైడర్స్. ఎనీథింగ్ టు షేర్? నాకైతే మన రైడ్కి చాలా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పాలి. కుప్పంలో మనకి ఎమ్మెల్సీ గారు కట్టెల శ్రీకాంత్ గారు అండ్ మోహిత్కి ఫస్ట్ మోహిత్ వల్లనే మేము ఈ రైడ్కి అయితే వచ్చాము. సో మోహిత్ అండ్ వెంకటేష్ సార్ ఆయన అయితే ఎవ్రీ డే మనకి కాల్ చేస్తారు. ఎవ్రీ డే కాల్ చేసి మీ అప్డేట్స్ ఏంటి, మీరు ఎలా ఉన్నారు. ఈవెన్ మన పేరెంట్స్ కూడా అట్లా కేర్ చేయరు, బట్ వాళ్ళు కేర్ చేస్తారనుకో. ఈ రైడ్లో ప్రతి డే కాల్ చేసి అందరూ బాగున్నారా, మీ హెల్త్ ఎలా ఉంది, రైడ్ ఎంత వరకు చేశారు, ప్రతిరోజు అప్డేట్స్ తీసుకుంటున్నారు కదా. దట్స్ ఎ గ్రేట్ థింగ్ చెప్పుకోవచ్చు. అండ్ అక్కడ చాలామంది పార్టీ వాళ్ళు కూడా వచ్చి సపోర్ట్ చేసినారు మనకి. అండ్ మనము దానికోసం మనం కొద్దిగా కష్టపడి ఇంకొక హాఫ్ ఆఫ్ ద రైడ్ పెండింగ్ ఉంది. వెళ్ళి ఇచ్చాపురం రీచ్ అయినాక మనం ఏమేమి నేర్చుకున్నాము, ఏమేమి చూసినాము, మన కుప్పంలో ఏమేమి ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఇక్కడ ఏమేమి చూసినామో ప్రతి ఒక్కటి అక్కడ ఇంప్లిమెంట్ చేసి ట్రై చేస్తాం. సో అదే నా ఇన్పుట్స్ అయితే. ఓకే రైడర్, ఎనీథింగ్ ఫ్రమ్ యూ? నాకు నో వర్డ్స్ నా ఆల్రెడీ అన్నీ చెప్పేస్తున్నారు. సేమ్ అంటే ఇనిషియల్ స్టేజ్ నుంచి ఎవరు సపోర్ట్ చేశారు, లైక్ ఫ్లాగ్ ఆఫ్ నుంచి ఫోన్ చేసుకుంటే సేమ్ వెంకటేష్ సార్ చాలా సపోర్ట్ చేస్తారు. లైక్ అకామిడేషన్స్ కావాలన్నప్పుడు కాల్స్, ఇన్ కేస్ ఎమర్జెన్సీ సార్ బిజీ ఉంటే వాళ్ళని కాంటాక్ట్ అవ్వడం, అట్ ద సేమ్ టైం మీరు అక్కడ ఉన్నప్పుడు హెల్ప్ చేయడం. ఆల్సో ఎక్స్ప్లోర్ చేయాలంటే ఇప్పుడు అమరావతికి మాకు కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది అనేసి మీరే వచ్చి మాకు సపోర్ట్ చేయడం ఇంకా చాలా హ్యాపీగా ఉంది. నాకు ఇంకా ప్రౌడ్గా ఉంది ఇలా ఒక హార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో మీతో భాగస్వామి. సో ఇలా హ్యాపీ మూమెంట్స్. సో థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్ గైస్. బాయ్. వీటిలో వచ్చే హాయ్ గైస్. గాయస్ వెల్కమ్. ఏ నేను పాడ్కాస్ట్ ఓకే స్టార్ట్ చేద్దామా? ఓకే 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 కంటిన్యూ నాకు రాదు నా నిజంగానే మంచిగా చెప్పించారు. మంచిగా ఎక్స్ప్లెయిన్ నాకు రాదని చెప్తాను ఫస్ట్ టైం సరే కట్ చేసుకో. సరే సరే ఓకే.